హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మిస్ శ్రావణి. ఈరోజు అయితే నేను నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో మీకు కూడా చూపించబోతున్నాను. ముందుగా 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. నేను అలా కాకరకాయ తీసుకొని స్కిన్ అనేది లైట్గానే పీల్ చేసుకున్నాను. చూడండి, ఎక్కువగా పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా పీల్ చేసుకొని వాటిని పీసెస్గా కట్ చేసుకుందాము. ఒకవేళ మీ కాకరకాయ చిన్నగా ఉన్నట్టయితే మీరేం కట్ చేసుకొని అవసరం లేదు. ఇలా మధ్యలో ఒక స్లిట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే సీడ్స్ తీయట్లేదు. సీడ్స్ అనేది ఫ్రై అయ్యాక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ తీసేసుకుందాము. వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసేసుకొని ఈ కాకరకాయలన్నీ అందులో వేసి మూత పెట్టి 10 minutes పక్కకు పెట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుందన్నమాట. సాల్ట్ పట్టుకొని చూడండి, ఇలా అన్నీ వేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఒక 10 to 20 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, ఇంకా 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండు కొబ్బరి కుడక, అదే ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా రబ్ చేసుకుంటూ కాకరకాయ అనేది వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల చేదు అనేది పోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న స్టఫ్ని ఇందులో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట మసాలానంతా. ఇలా అన్నిటికీ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఇలా ఆయిల్ వేడకాక ఒక 3 to 4 ఎండుమిర్చి అండ్ ఒక స్పూన్ ఆవాల జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. అలా వేసేసుకొని కాకరకాయలన్నీ పెట్టేసుకుందాము. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాము. మనం మసాలాలో సాల్ట్ వేసాం కాబట్టి లోపల ముక్కకు పడుతుంది. పైన స్కిన్కి పట్టడానికి కోసం ఒక 1/2 స్పూన్ అలా స్ప్రింకిల్ చేసుకొని ఇలా సైడ్ బై సైడ్ ఫ్రంట్ బ్యాక్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తే త్వరగా పాడవుతుందండి, అందుకోసమని నేను వేయట్లేదు. ఇలా వేయకుండా చేస్తే ఒక 15 days అయినా బయట పెట్టినా కూడా ఈ కాకరకాయ ఫ్రై అనేది పాడవ్వదు. చూడండి, ఈ కలర్ వచ్చాయి. మీకు ఒకవేళ మాకు మెత్తగానే కావాలి అనుకుంటే ఈ కలర్లో దింపేసుకోవచ్చు. లేదు మాకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కావాలి అనుకుంటే చూడండి, ఈ టైం వరకు ఉంచేసి మనం లాస్ట్ చేసుకున్న మసాలా కొద్దిగా మిగిలిపోతుంది కదా, ఆ మసాలా కూడా వేసేసుకుందాం. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అది వేసాక ఎక్కువసేపు ఉంచొద్దండి, మాడిపోతుంది. ఇలా ఒక 2 minutes కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. అలాగే నా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.